అలా పైకెత్తి దేవుడు వాక్యాలు కదా. ఇప్పుడు స్టార్ట్ అయింది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు పై రూపాన్ని చూడడు. అలా అని మనం వేరేగా ఆలోచించకూడదు. అందుకే పేతురు గారు అన్నాడు, వెలుపటి అలంకారాలు మీకు అలంకారాలుగా ఉండవుతున్నాడు. దేవుడు ప్రజలారా, ఇది దాటినంత కాన్సెప్ట్ పెట్టద్దు, మనసు పెట్టద్దు, అవన్నీ అర్థమే. కానీ మనం పెట్టవలసింది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన మన ప్రార్థనలో శక్తి ఉన్నదా లేదా, మన ప్రార్థనలో భక్తి ఉన్నదా లేదా, మన ప్రార్థనలో ఆత్మీయత ఉన్నదా లేదా, మన ప్రార్థనలో విశ్వాసం ఉన్నదా లేదా, మన ప్రార్థనలో దైవత్వం ఉన్నదా లేదా అని దాని మీద నీ మనసు పెట్టు అన్నాడు. మనసు పెట్టి ఆలోచన పెట్టి దైవికమైనటువంటి భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు దేవుడు మన జీవితాలు గొప్ప కార్యాలు చేస్తాడు. బలాఢ్యులు ఉన్నారండి అక్కడ ఆ మెట్టిలో, ఆ యుద్ధంలో బలాఢ్యులు ఉన్నారు, ఎగిరి ఉన్నారు. వాళ్ళందరూ కూడా గొలియాతును చూసి పారిపోతున్నారు. గొలియాతుగా వాడు శవాలు విసురుతున్నారు. ఎవరికి ఎదురు తిరిగే దొంగ సత్తా లేదు. ఆ సమయానికి దావీదు వచ్చాడు. చిన్నోడు ప్రార్థన పడుకు రోషం ఉంటుంది, భక్తి పడుకు రోషం ఉంటుంది. దేవుని పిల్లలు లేదని అన్నా, దేవుని పిల్లలు అన్నా, దేవుని అన్నా రోషం వస్తుంది. ఈ స్వర్ణతి లేని ప్రియసిరిగితే కలవగా జీవగలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించు ఎవరా అన్నట్టుగా పిల్లలు మాట్లాడాడు. ఇక బలాత్మకు రే ఎదుకొచ్చావు నగనా ఎలాగైతే రాజు చెప్పాడు, వీళ్ళందరూ రాజు అన్నాడు. నువ్వు చిన్నోడురా, వాడు చిన్నప్పటి నుంచి యుద్ధంలో నైపుణ్యం కలిగినటువంటి వాడు అని చెప్తున్నాడు. అప్పుడు అన్నాడు, నా దేవుని శక్తి నాలో ఉన్నది, నా దేవుని ఆత్మ నాలో ఉన్నది, నా దేవుని రోషం నాలో ఉన్నది. నా గొర్రె దగ్గరికి సింహం చీట్ చేసే సామర్థ్యం నా దేవుడు ఇచ్చాడు. ఇదంతా చూడు, చిన్నోడు అలాగే బొడ్డోడు, చిన్నోడు, పొడోడు ఏం చేస్తారు అనుకుంటారు అందరూ. పై రూపం చూస్తున్నారు కానీ లోపల ఉన్న ఆత్మాభిషేకాన్ని, ఆత్మ మంటను చూడలేదు. లాస్ట్కి సౌలభ్యం చేసి అన్నాడు, ఏదో ఒక్క దెబ్బకే పాల్గొనేశాడు. ఒక్క దెబ్బకే యుద్ధము ఎవరట యెహోవా. నీది కాదు, నాది కులంతో కలిసి యుద్ధం కాదు, రాజకీయ నాయకులతో కలిసి యుద్ధం కాదు, ఎవరిని బంధువులతో కలిసి యుద్ధం కాదు, ఎవరిని ధనవంతులతో కలిసి యుద్ధం కాదు, దేవునితో కలిసి మనం యుద్ధం చేయాలి. ఈ ఆత్మీయ పోరాటంలో మన ముందు యేసయ్యను పెట్టుకోవాలి. ఎవరు పెట్టుకోవాలమ్మా? యేసయ్యను పెట్టుకొని నా యేసుతో కలిసి